హే ఎవ్రీవన్, ముందుగా మీకు మరి మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి మీకు మంచి మంచి బ్లెస్సింగ్స్ రావాలని, మీరు అనుకున్నదన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను మా రూమ్మేట్స్ కలిసి ఎలా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాము, ఏమేమి కుక్ చేసుకున్నాము, ఎలా డెకరేట్ చేసుకున్నాము అన్నీ చూపిస్తాను. అలానే ఎండ్లో ఇక్కడ ఒక కమ్యూనిటీలో వినాయకుని పెట్టారు, 7 feet వినాయకుడు. అలా క్రౌడ్ వచ్చింది, ఆల్మోస్ట్ 200 people దాకా వచ్చారు. అండ్ ఇట్ వాజ్ లైక్ ఇండియన్ వైబ్. ఒకసారి అలా కొట్టింది నాకు, చాలా మంచిగా అనిపించింది. అక్కడికి వెళ్ళేసరికి చాలా బాగా అరేంజ్ చేశారు, అది కూడా చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. నిజం చెప్పాలంటే నా లెగ్ ఇంజురీ వల్ల నేను అసలు ఏం వర్క్ చేయలేకపోయినా. నా రీసెంట్ లెగ్ ఇంజురీ చాలా మేజర్ అయింది. సో అంత నిల్చోలేకపోతున్నా. వీళ్ళే మొత్తం కింగ్తో సహా అన్ని వీలే చేశారు. నాకు ఒక చిన్న పని ఇచ్చారు, అది కూడా ఏంటంటే ఒక కొబ్బరికాయ కొట్టి దాంట్లో నుంచి కొబ్బరి తీసి స్వీట్ చేద్దామన్నారు. నేను దాని మాత్రం తనలాడుతున్నా, నాకు అసలు రావట్లేదు. అది తర్వాత రూమ్మేట్ వచ్చి చెప్పాడు అలా కాదు ఇలా తీయాలంటే, అప్పుడు కొంచెం వచ్చింది. సో ఆల్మోస్ట్ కొంచెం ఒక 80% దాకా తీసి లాస్ట్ 20% అతను తీశాడు. దాని తర్వాత ఇలా తురుగుమన్నారు. ఎలా తురుగుతారో కానీ అమ్మ చూడు, నిజంగా చైల్డ్ పెయిన్ వస్తున్నాయి. అప్పుడు గుర్తొచ్చింది మా అమ్మ ఎంత స్వీట్లు చేసేది, అట్లా కొబ్బరితో ఎంతమందికి చేసేది. నేను ఒక కొబ్బరికాయ తురుమడానికి చచ్చిపోతున్నా అని. చింతపండు పులిహోర మనకేంటి మరి అంటే ఒకటే పులిహోరనా, నిమ్మకాయ పులిహోర కూడా చేస్తున్నాం? లేదు, చింతపండు పులిహోర, దద్దోజనం, పాల తాలికలు, మామిడికాయ పప్పు, రసం. ఇట్ విల్ బి అవర్ మెన్యూ ఆఫ్ టుడే. ఏం చేస్తున్నాం? నేనా కుడుములు వేస్తున్నా. సో అలా వినాయకునికి ఇష్టమైన 5 వంటలు చేశారు మా వాళ్ళు. నిజంగా వాళ్ళ ఓపికకు మెచ్చుకోవాలి. అలా స్వీట్స్, అలా పులిహోర, ఇంకా టెంపుల్ పులిహోర చాలా బాగా అయింది అసలు. ఇది పాల తాలకుల కోసం పాకం పడుతున్నారు. తెలంగాణలో అన్ని పాయసమే అంటాం మేము, కానీ వీళ్ళు పాల తాలకులు అంటున్నారు. కానీ ఇది కూడా చాలా చాలా బాగా అయింది. ఇది ఇంకా కుకింగ్ ఎట్లా మా వాళ్ళు చేస్తున్నారని నేను డెకరేషన్ తీసుకున్నా. సో అలా మంచిగా బెంచ్ అరేంజ్ చేసి దాని మీద క్లాత్ వేసి ఇంకా అలా ఫ్లవర్స్ అరేంజ్ చేసుకొని అలా డెకరేషన్ స్టార్ట్ చేసిన. మనం ముందే కొంచెం గజిబిజి చేస్తుంటాము, కాకపోతే ఇలా మంచిగానే చేసిన డెకరేషన్. నా దగ్గర అట్లా రెడీమేడ్ ఫ్లవర్స్ ఉండే, ఆ ఫ్లవర్స్తో కొంచెం అట్లా నీట్గా డెకరేట్ చేసిన. ఈ ఫ్లవర్స్ అమెజాన్లో ఉంటాయి చూడు, రేట్లు పిచ్చి లేచిపోతుంది. ఇండియాలో 500 పెడితే చాలా చాలా వస్తుంది ఫ్లవర్స్. ఇంకా నా దగ్గర లైట్స్ కూడా ఉండే, సో ఆ లైట్స్ అరేంజ్ చేస్తే కొంచెం లుక్ కూడా బాగుంటుంది కదా అని సో లైట్స్ అలా అరేంజ్ చేసిన. మొత్తానికైతే ఇలా వచ్చింది. కానీ ఇంకా ఆఫీస్ మధ్యలో ఇవి చేసుకుంటున్నామంటే చాలా గ్రేట్ కదా మేము. సర్లే, సో అలా వచ్చింది. ఇంకా మా వాడు ఇక్కడ పాయసం ఫినిష్ చేశాడు, అదే పాల తాలకలు. ఇట్ వాజ్ అమేజింగ్, నిజంగా చెప్తున్నాం కదా. ఫస్ట్ టైం చేసింది కానీ చాలా చాలా బాగుండే. ఇంకా చేసిన ప్రసాదాలన్నీ అలా మంచిగా నీట్గా అరేంజ్ చేసాము పూజకు ముందు. ఇంకా పూజకు ముందు అలా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాం. అండ్ ఇలా చాలా చాలా మంచిగా అనిపించింది. పూజ కూడా చాలా బాగా చేశారు మా వాళ్ళు. లక్కీ అనుకోవాలి నాకు ఇలాంటి రూమ్మేట్స్ దొరికినందుకు. నిజంగా ఒక మంచి ఫెస్టివ్ వైబ్ తీసుకొచ్చారు రూమ్లో. అండ్ మంచి వంటలతో అండ్ ప్రాపర్ పూజతో. అదిగో మా క్యూట్ వినాయకుడు బాక్స్లో ప్యాక్ అయ్యి వచ్చాడు. చాలా చాలా క్యూట్గా ఉంది. గణపతి మహారాజ్ కి అలా బయట నుంచి గణనాథం తీసుకొచ్చి అలా పీటల మీద కూర్చోబెట్టాం. ఇంకా మా పూజ మొదలవుతుంది. పెట్టుకుంటా అంటే పెట్టుకోండి. ఇంకా మాతో పాటు మా రూమ్మేట్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు పూజకి. ఇంకా అందరూ అలా కింద కూర్చుంటే నేను మాత్రం వాళ్ళ చైర్లో ఎందుకు కూర్చున్నారు అనుకుంటున్నారా? నా లెగ్ పెయిన్ వల్ల అసలు కింద కూర్చోలేకపోతున్నా. సో అలాంటి చైర్లో కూర్చొని పూజ చేశాను నేను. ప్రాణాయామం. ఓం భూం భూం భువః ఓం ఓం స్వః ఓం మహః ఓం జనాజాయ నమః. సర్వాణ్యంగాని పూజయామి. మహాస్వాదమిదం దివ్యం పాని. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రావాలి, లెఫ్ట్ అటు నుంచి ఇటు సైడ్ రావాలి. పెట్టేసారి కాలుతుంది మళ్ళీ, అందుకే ఒక్కటే వేసాను. శేహశమంతః. ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి శమంతకమణి తెచ్చెను. ఓ సుకుమారుడా, ఈ మణి నీకే. బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి గాన చతురాయ గాన ప్రాణాయ. బయటికి వెళ్ళి కొట్టేసరా.
జరపాలి బ్రో 1 డే అప్పుడైతే 3 డేస్ వరకు అయితే ముందు 3 డేస్ అయితే మినిమం. నైస్ పూజ. మీ పేరు బ్రో? విష్ణు. పెద్దరాయుడు. స్టార్ట్ చేద్దాం. ఏది ఇచ్చినా ఓకే. చలో వచ్చే తీసుకోండి. పర్లేదు ఎవరైతే తినాం. ఫస్ట్ అటెంప్ట్లోనే మస్తు చేసి నేనైతే తాలికలు అదే నేను కడ తిన్నా. ఇంకా పూజ అయిపోయేసరికి మన వినాయకుడు ఇట్లా నిండుగా ఉన్నాడు. ఒకసారి చూపిస్తాను మీకు, చూడండి. బాగుంది కదా, నాకు చాలా చాలా నచ్చింది. బయటికి వచ్చి అలా అందరం ప్లేట్లో ఫుడ్ వేసుకొని బాగా మెక్కినాం. నిజం చెప్పాలంటే అన్ని ఐటమ్స్ చాలా చాలా మంచిగా అయినాయి. సూపర్ టేస్ట్ అయినాయి అసలు. ఇంకా ఫుడ్ అయిపోయినాక లాస్ట్ కామన్ థింగ్ అందరు వేసేది ఏంటి, ఫోటోషూట్. ఎందుకంటే బాగా రెడీ అవుతాం కదా, సో అందుకే ఫోటో దిగాల్సిందే. ఇంకా మా బాయ్స్ ఇక్కడ పెళ్ళిడికి రెడీగా ఉన్నారమ్మా, అందుకే బాగా పగడ్బందీగా ప్లాన్ చేస్తారు మైక్. అలా ఫోటోషూట్ అయిపోగానే మా వాళ్ళందరూ కలిసి అలా టెంపుల్కి వెళ్ళారు. నేను మాత్రం ప్రిన్స్టన్కి వెళ్ళాను. చెప్పాను కదా, కమ్యూనిటీలో మంచి వినాయకుడిని పెట్టారు, 7 feet వినాయకుడు. అండ్ అక్కడ చాలా చాలా బాగా అవుతుంది. సో అక్కడికి నేను ఒక్కొని స్టార్ట్ అయిపోయాను. మా వాళ్ళందరూ టెంపుల్కి వెళ్ళిపోయారు. సో వచ్చేసాను అనమాట. కొంచెం లేట్ అయింది, 8:30 అయింది. గణేష్ ఉత్సవ్ 2024 ఫ్రమ్ ప్రిన్స్టన్, టెక్సస్. వీళ్ళు చాలా చాలా బాగా అరేంజ్ చేశారు. లోపల ఒక్కసారి వెళ్ళిపోగానే ఒక్కసారి దిమ్మ తిరిగిపోయింది. ఆల్మోస్ట్ 200 members దాకా ఉన్నారు లోపల. ఇంకా పూజ అయిపోయిందేమో అనుకున్నా, 8:30 అవుతుంది కదా, కానీ లక్కీగా పూజ ఇంకా నడుస్తుంది. చాలా మంచిగా అనిపించింది. చూపిస్తాను మీకు వినాయకుడు. అదిగో వినాయకుడు. ఆల్మోస్ట్ 7 to 8 feet వినాయకుడు అంట. అండ్ DFW ఏరియాలో ఇదే పెద్ద వినాయకుడు అంట. DFW అంటే డాలస్ ఏరియాలో. to Asuras because it is same like feeding milk to a snake. So if you feed a milk to a snake, from Paj. నాకు వినాయక చవితి అంటే ఎంత ఇష్టం అంటే ఇంకొక పిచ్చి అనుకోవాలి, అంత ఇష్టం. నాకు ఫేవరెట్ ఫెస్టివల్. అలాంటిది ఎప్పుడు మిస్ అవుతున్నా అనుకునేవాడిని. కానీ ఇక్కడ రాగానే అబ్బా, మళ్ళీ అదే ఇండియన్ వైబ్ అనిపించింది. నా కాలు బాగుంటే వీళ్ళందరిని ఆడిపించేవాడిని. జస్ట్ కొంచెం కరెక్ట్ వినాయక చవితికి ముందే కాలాలు అయింది, దట్స్ ఫైన్. అండ్ వీళ్ళు కూడా ప్రాపర్గా 8 days ప్లాన్ ఉంది. లైక్ ఒకరోజు హోమం, ఒకరోజు దాండియా, ఒకరోజు భజన, ఇలా ఒకరోజు డ్యాన్స్ ఈవెంట్స్, ఇలా ప్రాపర్గా ప్లాన్ చేశారంట. అదే కాకుండా నిమజ్జనం రోజు బ్యాండ్ ఉంది, డీజే ఉంది, అండ్ ఉట్టు కూడా ఉంది. సో ఐమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. ఇంకా ఇండియా వైపు మాత్రం ఎక్కడ మిస్ అవ్వను. లాస్ట్లో అందరు ఇలా 1 by 1 హారతి ఇస్తున్నారు. నేను కూడా వెళ్ళి జాయిన్ అయినా, మంచి హారతి ఇచ్చిన, చాలా మంచిగా అనిపించింది. హారతి అయిపోగానే మంచి ప్రసాదం తీసుకొని ఫుల్ కడుపు నిండా తినేసి ఇంటికి బయలుదేరిపోయినా. అదండి మా వినాయక చవితి సెలబ్రేషన్స్. మీరు కూడా చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నా. అండ్ డాలస్లో చాలా లొకేషన్స్లో వినాయకుని పెట్టారు. రాబోయే వీడియోస్లో అన్నీ చూపిస్తాను మీకు. కీప్ ఫాలోయింగ్ మీ, కీప్ వాచింగ్ మై వీడియోస్. అండ్ వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.